ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మరి ఫ్రూట్ జ్యూస్ బళ్ళ దగ్గర కానీ స్టాల్స్ దగ్గర కొంచెం హైజీన్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. మనకు తెలిసిన విషయం ఇది. ఇంట్లో మనం మిక్సీ కడుక్కుంటే కూడా ఎక్కడో ఎంతో అంత ఉండిపోతుంది. దాన్ని చాలా అతి జాగ్రత్తగా చేయాలి. ఫుడ్ ఇన్ఫెక్షన్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సాల్మనెల్లా, ఈకోలై వెరీ లైక్ హైలీ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు చెరుకు రసం బండ్లు ఉంటాయి. మీకు ఆ చెరుకు బండ్లో దాంట్లో తీసుకెళ్తా ఉంటారు. అది చెరుకు దే విల్ డూ దట్. అవును. దాంట్లో ఎక్కడ క్లీనింగ్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది అనేది వి నెవర్ నో. అండ్ హ్యాండ్లింగ్, మీరు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి, ఆ చేతులు కడుకోరు, గ్లవ్ వేసుకోరు, ఇదే ఉండరు. ఈ ఓఆర్ఎస్ తాగుతారు కదా, ఓఆర్ఎస్ లో కూడా చాలా అడిటివ్స్ ఉంటాయి అని, ఎందుకంటే సింపుల్ గా సాల్ట్ షుగర్ కలుపుకునే నీళ్లు బెటర్ అని కూడా కొంతమంది డాక్టర్స్ చెప్పారు. ఓఆర్ఎస్ హాస్ డెఫినెట్లీ షుగర్స్. చాలా మంది తాగిపిస్తుంటారు. కొంచెం అలా పరిగెట్టుకు గేమ్ ఆడొస్తే ఇంత పెద్ద గేటరేడ్ లో అవి తాగేస్తున్నారు. దట్స్ వాట్. ఇప్పుడు గెటరేడ్ డ్రింక్ కానివ్వండి, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ కానివ్వండి, ప్రతి సొల్యూషన్ హ్యాస్ లాట్ ఆఫ్ షుగర్స్. మామూలుగా మన ఫ్రూట్ ఈ సీజన్లోనే కనుక ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తుంది. మరి ఫ్రూట్ జ్యూస్ బళ్ళ దగ్గర కానీ స్టాల్స్ దగ్గర కొంచెం హైజీన్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. మనకు తెలిసిన విషయం ఇది. ఇంట్లో మనం మిక్సీ కడుక్కుంటే కూడా ఎక్కడో ఎంతో అంత ఉండిపోతుంది. దాన్ని చాలా అతి జాగ్రత్తగా చేయాలి. మరి బళ్ళ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చూస్తుంటే మాకు ఇప్పుడు ఎమర్జెన్సీలో వచ్చే కేసు కానివ్వండి, ఓపీలో వచ్చే కేసెస్లో కానివ్వండి, డిహైడ్రేషన్ కేసులు వస్తే దాంతోపాటు ఫుడ్ ఇన్ఫెక్షన్ కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సాల్మనెల్లా, ఈకోలై వెరీ లైక్ హైలీ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు చెరుకు రసం బండ్లు ఉంటాయి. మీకు ఆ చెరుకు బండ్లో దాంట్లో తీసుకెళ్తా ఉంటారు. అది చెరుకు దే విల్ డూ దట్. అవును. దాంట్లో ఎక్కడ క్లీనింగ్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది అనేది వి నెవర్ నో. అండ్ హ్యాండ్లింగ్, మీరు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి, ఆ చేతులు కడుకోరు, గ్లవ్ వేసుకోరు, ఏదే ఉండరు. అటువంటిప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్. ఒక థియరీ చెప్తూ ఉండేవాళ్ళండి పెద్దవాళ్ళు. రెసిస్టెన్స్ ఎలా వస్తుంది, నువ్వు ఇప్పుడే కదా పిల్లలకి బయట అన్ని ఫుడ్ కొంచెం ఎక్స్పోజ్ చేయకపోతే మరి అతి జాగ్రత్తగా నాజుగ్గా పెంచితే ఎలా అని. మీరు డాక్టర్గా అది నిజంగా వర్క్ అవుతుందంటారా? డెఫినెట్లీ. ఏదైనా కూడా కొంచెం మీరు ఒక ప్రైమింగ్ డోస్ ఇస్తూ పోతే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. బట్ ఇప్పుడు రోజుల్లో మనకున్న ఈ సరౌండింగ్స్లో చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫుల్లీ పొల్యూటెడ్. మనం అది చెప్పే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు పిల్లలకి తీసుకుపోయి బయట పర్లేదు తీసుకోండి, తినిపియండి, ఏమైనా బండి మీద తినిపియండి. ఇప్పుడు ఎందుకు మన ఇది ఉంటుంది, ఏది గప్చుప్ అవన్నీ ఉంటాయి చూడండి, ఎంతమంది సిక్ అవుతుంటారండి దాంట్లో. మీకు ఆ వాటర్ యూటిలైజ్ చేసి, ఆ వాటర్ వి డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్, వాట్ దే పుట్ ఇన్ దట్. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. బయట తినాలనుకుంటే ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఫ్రూట్స్ లైక్ బనానాస్, కొబ్బరి బొండం నీళ్ళు, చీకు, ఇటువంటివి. ఎందుకంటే దే ఆర్ కవర్డ్. అప్పుడే మనం క్లీన్గా తీసుకొని తినొచ్చు. తొక్క తీసి అప్పుడే పెడతారు. దట్స్ ఆల్వేస్ బెటర్. మనకి సీజనల్గా ఇప్పుడు వచ్చే మ్యాంగోస్ అందరికీ క్రేజ్. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే అది పండగండి. ఎక్కడ చూసినా రోడ్ల మీద కూడా అలా పరిచి పెట్టేస్తారు. మామిడి పళ్ళు కడగడంలో కార్బైడ్ వాష్ ఆఫ్ చేయడం మొదలుకొని ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ఐ థింక్ ఇప్పుడు మ్యాంగోస్ గురించి మనం మాట్లాడుకుంటే కార్బైడ్తో వాషింగ్ అండ్ క్లీనింగ్ అండ్ దట్స్ ఆల్ గుడ్. బట్ ఎనీవేస్ ఒక్కటి ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తారో కెమికల్స్, ఇట్స్ డెఫినెట్లీ అబ్జార్బ్డ్ ఇన్ టు ద ఫ్రూట్లోకి వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది. దట్ వీ కెనాట్ రియలీ అవాయిడ్. ఆర్గానిక్ వెళ్ళడం బెటర్. ఇప్పుడు ఆర్గానిక్ అంటే కూడా మనకి ఎన్నో ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ ఈల్డ్ ఇట్స్ వీఆర్ గెటింగ్. బట్ అవి ఎనీవేస్ పీల్ చేసుకొని తింటాం కాబట్టి కొంచెం సేఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కచ్చి మామిడి పళ్ళని తెచ్చుకొని ఇంట్లో మనమే మక్క పెట్టుకుంటే నయం. అదే exposure to chemicals will be little less. కచ్చా మామిడి పళ్ళు అంటే తెచ్చుకుని, అది మంచి ఐడియా. అది దట్ ఈస్ బెటర్. తోటలో ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు బహుశా. అది సో అది కొంచెం బెటరు. బట్ యాజ్ సచ్ మామిడి పళ్ళు తినడంలో కూడా షుగర్స్ చాలా ఎక్కువ కదండి మామిడి పళ్ళలో. చాలా బాగుంది. అండ్ మామిడి పండు తిన్న రోజు మామూలు మనుషులు కూడా క్యాలరీస్ వాచ్ చేయాలని ఈ మధ్య కాలం బయలుదేరుతున్న ఒక సీజనల్ ఫ్రూట్ తినాలి అని చెప్తున్న వాళ్ళే మినిమైజ్ మ్యాంగో అని అంటున్నారు. మ్యాంగోలో క్యాలరీస్ అంతే ఉంటాయి, షుగర్స్ అంతే ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ సో హై దట్ మీరు రోజు ఒక 2 మ్యాంగోస్ తిన్నారనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ 1 week or 2 weeks వెయిట్ గెయిన్ అనేది చాలా మందిలో చూస్తున్నాం. చాలా మంది వస్తారు సమ్మర్ సీజన్ కదండి, లాస్ట్ 3 months నుంచి బాగా మామిడి పళ్ళు తిన్నాం, 5 kilos పెరిగినాం, 6 kilos పెరిగినాం. అండ్ డయాబెటిక్స్లో అయితే చెప్పేది లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పండు ఇది. అండ్ ఐ థింక్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, నార్మల్ ఇండివిజువల్ అనుకోండి, కట్ డౌన్ యువర్ మెయిన్ కోర్స్. అది ఇఫ్ యూ వాంటింగ్ టు హ్యావ్ ఏ దిస్ థింగ్, ఫ్రూట్ మొత్తం తినాలనుకుంటే మీ మెయిన్ కోర్స్లో కొంచెం కట్ చేయండి. డెఫినెట్లీ అలా జాగ్రత్త పడాలి తప్ప మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా చేయకూడదు ఈ సమ్మర్లో అసలు. ఇవన్నీ కాకుండా డాక్టర్ గారు, ఈసారి చాలా ఈ వేడి తాపం విపరీతంగా ఉంది, మనకి తగులుతోంది హీట్. సో కొన్ని టిప్స్ ఇవ్వండి. అసలు డీహైడ్రేషన్ కూడా, సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ రాకుండా ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ గోయింగ్ అవుట్ ఇఫ్ అన్నెసెసరీ. అవసరం లేని మార్నింగ్ డే టైంలో
11 నుంచి ఈవినింగ్ 4:35. దట్స్ ద పీక్ టైమ్ వేర్ వి గెట్ డిహైడ్రేటెడ్ వెన్ వి గో అవుట్. లైట్ కలర్డ్ క్లోత్స్, బ్రీతబుల్ క్లోత్స్, డార్క్ కలర్, బ్లాక్ కలర్స్, నైలాన్, సిల్క్ అట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్, కాటన్ వేసుకొని. బికాస్ ఏంటంటే కొంచెం ఇట్స్ బ్రీతబుల్ క్లోత్స్, డెఫినెట్లీ కొంచెం హీట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ హైడ్రేషన్. థర్డ్ థింగ్, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడం, సిప్స్ ఆఫ్ వాటర్ అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి హ్యావింగ్ గుడ్ ఫ్రూట్స్, అంటే బయట పోయినప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళినారో లేకపోతే బయట తింటున్నారు ఏమన్నా హై వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినడం బెటర్, లైక్ వాటర్ మెలన్ అండ్ కొబ్బరి బొండ నీళ్ళు తాగడం. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సమ్మర్లో వి జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాటర్ వాటర్ వాటర్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాటర్. మనకి ఏంటంటే మనకి ఈ చెమటతో పాటు వి లూజ్ ఎలక్ట్రోలైట్స్, అవును అవును, వి లూజ్ సోడియం, పొటాషియం అవన్నీ కూడా పోతుంటాయి. వీ నీడ్ టు రీప్లేస్ దట్ ఆల్సో. అది మనకు ఓన్లీ వాటర్ వల్లే కాదు. సో అవి మనకు వచ్చేది కొబ్బరి బొండ నీళ్ళు. మనం మాట్లాడుకున్నట్టు దట్స్ లైక్ కైండ్ ఆఫ్ వండర్ జ్యూస్. కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, బనానా తినండి, వాటర్ మెలన్ తినండి, ఇవన్నీ. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇది షుడ్ బి ప్రాబ్లం. ఎందుకంటే డయాబెటిక్స్కి, కరెక్ట్. ఎందుకంటే ఆ పొటాషియం ఎక్స్క్రీషన్, సోడియం ఎక్స్క్రీషన్ అనేది వాళ్ళలో కొంచెం ఆల్టర్డ్ అయి ఉంటుంది కిడ్నీ ఫంక్షనింగ్. అవును. సో డెఫినెట్లీ ఇట్లాంటి మళ్ళీ ఎక్కువ కొబ్బరి బొండం నీళ్ళు తాగడం ఇవన్నిట్లో వాళ్ళకి కూడా పొటాషియం హైపర్కెలిమియా రావడము, సోడియం అబ్నార్మాలిటీ రావడము, డయాబెటిక్స్లో షుగర్ పెరిగిపోవడము. సో దిస్ కైండ్ ఆఫ్ పాపులేషన్ దే షుడ్ బి బ్యాలెన్స్డ్. రైట్. లైక్ ఈటింగ్, ఎక్స్పోజర్ టు సమ్మర్ అండ్ హ్యావింగ్ ఫ్లూయిడ్స్ అవన్నీ కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. ఈ ఓఆర్ఎస్ తాగుతారు కదా, ఓఆర్ఎస్ లో కూడా చాలా అడిటివ్స్ ఉంటాయి అని, ఎందుకంటే సింపుల్ గా సాల్ట్ షుగర్ కలుపుకున్న నీళ్లు బెటర్ అని కూడా కొంతమంది డాక్టర్స్ చెప్పారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ డాక్టర్ గారు? ఓఆర్ఎస్ హ్యాస్ డెఫినెట్లీ షుగర్స్ అండి. చాలా మంది తాగిపిస్తుంటారు, చిన్నపిల్లల నుంచి పెద్ద తెలియదు, చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. కొంచెం అలా పరిగెట్టుకు గేమ్ ఆడొస్తే ఇంత పెద్ద గేట్ రైడ్ లో అవి తాగేస్తున్నారు. దట్స్ వాట్. ఇప్పుడు గెట్ రెడ్ డ్రింక్ కానివ్వండి, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ కానివ్వండి, ప్రతి సొల్యూషన్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ షుగర్స్. దెర్ ఇస్ నో సొల్యూషన్ వితౌట్ గ్లూకోజ్. హై షుగర్స్ ఉంటాయి. చాలా మంది తెలియకుండా, ఇప్పుడు పెద్దవాళ్ళు బయట తిరిగే వాళ్ళు కూడా, ఇప్పుడు 50 years, 70 years, 80 years వాళ్ళందరూ కూడా బయట ఎండ్లో వేయించినాము, ఓఆర్ఎస్ ఒకటి తాగిద్దాము, ఎలక్ట్రోలైట్స్ సెటిల్ అయిపోతాయి. దీంట్లో షుగర్స్ బాగా పెరుగుతున్నాయి. అది అది ఉత్తమమైన పద్ధతి కాదు. డెఫినెట్లీ కాదు. ఉత్తమమైన పద్ధతి ఏంటి చెప్పండి? మనం బాగా ఎండలో తిరిగి వచ్చాక వాట్స్ ద బెస్ట్ ట్రిక్ టు హ్యావ్ ఎ న్యాచురల్ జ్యూస్. దట్స్ ఆల్వేస్ బెటర్. ఈ ఓఆర్ఎస్ అవన్నీ తీసుకునే కన్నా కొబ్బరి బొండ నీళ్ళు తాగండి, దట్ సేఫ్. పుచ్చకాయ తినండి, అది సేఫ్. ఇటువంటి న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకోండి. అది కాకపోతే అట్లీస్ట్ గ్లాస్ లో నీళ్లలో నిమ్మకాయ పిండుకుని, నిమ్మకాయ కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేసుకొని తాగండి. దట్ ఈస్ కొద్దిగా కొద్దిగా షుగర్ వేసుకుని. అన్లెస్ మీరు ఎక్స్ట్రీమ్లీ డిహైడ్రేట్ అయిపోయి ఉన్నారు, మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ డే అంతా మీరు బయట ఉన్నారు, యూ ఫీల్ డిహైడ్రేట్ తెలుస్తుంది అంటే, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ ఓఆర్ఎస్, నో ఇష్యూస్. బట్ అదే పనిగా రోజు బయటికి వెళ్ళి రాగానే తాగడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇక స్కిన్ కేర్ కి సంబంధించి డాక్టర్లు బాగా ఎంఫసైజ్ చేసేది సన్ స్క్రీన్ ఇప్పుడు. సో ఎంతవరకు ఇది నిజంగా అవసరం? పిల్లలు స్విమ్మింగ్ క్యాంప్స్ కి వాటికి వెళ్తుంటారు, నిజంగా చూస్తేనే ఆ స్విమ్మింగ్ డ్రెస్ ఉన్నంత వరకు ప్లస్ మిగతా బాడీ చూస్తే నల్లగా అలా లైన్ కనిపించి ఒక సెపరేషన్ లైన్ వచ్చేస్తుంది. దీంట్లో అంటే మైల్డ్ థింగ్స్ నుంచి సివియర్ థింగ్స్ దాకా ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తే డెఫినెట్లీ ఆ క్లోరినేటెడ్ వాటర్ వల్ల దే విల్ హ్యావ్ దట్ బ్లీచింగ్, క్లోరిన్ వాటర్ వల్ల కొంచెం ఆ డార్క్నెస్ అనేది వస్తుంది. బట్ అవాయిడ్ చేయాలంటే దేర్ ఆర్ లైక్ ఇప్పుడు చూస్తే మనం కాస్మెటిక్గా చూస్తే ఎన్నో క్రీమ్స్ వస్తున్నాయి, SPF 50, SPF 100, 150 above 100 వాడితే తగ్గుతుంది. బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. మీకు అసలు ట్యాన్ కాకుండా స్విమ్మింగ్ కావడండి, బయటకు ఎండలో వెళ్తే కానివ్వండి, దట్స్ నాట్ పాసిబుల్. సమ్ డిగ్రీ దే విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్, బట్ నాట్ టోటల్లీ. దిస్ ఇస్ అ టైమ్ టు వాచ్ అవుట్. ఆల్దో సమ్మర్ అంటే ఇదివరకు ఆరు బయట పిల్లలందరూ ఆడుకుంటూ చక్కగా మంచి ఓపెన్ ఎయిరీ, దీనిలో ఇప్పుడు సమ్మర్లు మారిపోయాయి. సో మీ బెస్ట్ మెసేజ్ ఏంటి వాళ్ళ మా సాక్షి ప్రేక్షకులకి? ఈ సమ్మర్స్లో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళని వారు కాపాడుకోవాలా, ఎండలో బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి, అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్. బికాస్ సన్ స్ట్రోక్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్ కెన్ బి ఫ్రమ్ మైల్డ్ సన్ స్ట్రోక్ టు వెరీ ఫేటల్ సన్ స్ట్రోక్. ఫేటల్ కూడా అవుతుందండి? చాలా ఫేటల్. ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అలా ఫేటల్ సన్ స్ట్రోక్? వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజన్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, సివియర్లీ డిహైడ్రేటెడ్, ర్యాపిడ్ హార్ట్ రేట్, అటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మాకు వచ్చే సివియర్ కేసెస్ లో హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయా? హీట్ ఎగ్జాక్షన్ ఇస్ సంథింగ్, హీట్ స్ట్రోక్ ఇస్ డిఫరెంట్ థింగ్. హీట్ ఎగ్జాక్షన్ కొంచెం మైల్డర్ ఫార్మ్ ఆఫ్ హీట్ స్ట్రోక్. మీకు హీట్ స్ట్రోక్ లో వీ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ గోయింగ్ ఇన్ టు ICUs ఆల్సో. అంత సివియర్ కన్ఫ్యూజన్ రావడము, సివియర్ లూజ్ మోషన్స్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కావడము. దాన్ని ఎలా సెటరేట్ చేస్తారు డాక్టర్ గారు? ఫస్ట్ థింగ్, bring the patient to a cold place, make him feel warm and cold, and IV fluid replacement. That's the most important thing in heat stroke or heat exhaustion. IV fluids, rapid fluid correction, and getting back to the normal fluid levels. That's the most important thing. సో ఇది మరి చాలా చాలా జాగ్రత్తగా ఈ ఇంకొక 1.5 months, ఒక 6 వారాల పాటు
మనకి జూన్ 15 వస్తే కాస్త జల్లు పడి టెంపరేచర్స్ తగ్గుతాయని ఆశించవచ్చు. బట్ అంతవరకు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఆన్ సమ్మర్ కేర్. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అంటే ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తున్నారు. ఈ సమ్మర్‌లో బయటికెళ్ళి వాకింగ్ చేయడం గాని, వర్కౌట్ చేయడం చాలా కష్టం. ఏం చేయాలి సార్? సో ఈ సమ్మర్స్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మన స్కెడ్యూల్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఈదర్ కొంచెం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ లైక్ 8 in the morning, ఆర్ ఈవినింగ్ కొంచెం లేట్ ఈవినింగ్ చేసుకోవడం బెటర్ 5 తర్వాత. అండ్ ఆల్సో ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మామూలు కన్నా మనకి సమ్మర్లో విల్ లూజ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే మన స్వెట్లో అని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో డెఫినెట్లీ వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్ రెగ్యులర్ కన్నా మన ఎక్సర్సైజ్లో తీసుకుంటే బెటర్. అంటే ఒక వాటర్ సిప్స్ ఆఫ్ వాటరో లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అట్లాంటివి తీసుకోవడం డెఫినెట్లీ బెటర్. అండ్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్ అండ్ ఆల్ డ్యూరింగ్ దిస్ సమ్మర్స్. అవునా? ఎందుకండి దానివల్ల? సివియర్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుందండి. లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద కూల్ టైమ్ దట్ ఈస్ ఓకే. బట్ మీరు లేట్గా చేస్తున్నారు అనుకోండి 7, 8, 9 in the morning అండ్ ఈవినింగ్స్ ఆల్సో. ఇప్పుడు 4:35 తీసుకున్నా కూడా మీరు ఎండ పోతుంది కానీ వేడి పోదు. అట్ ద సేమ్ టైమ్ విల్ లూజ్ లాట్ ఆఫ్ స్వెట్ దట్ కెన్ కాజ్ డిహైడ్రేషన్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్. రైట్ అండ్ కిడ్స్ని కూడా బయటకు ఆడుకోవడానికి వెళ్దాం అని చేసినా కూడా ఈవినింగ్ 6 తర్వాత పంపడమే బెటర్. అండ్లో ఐ థింక్ ఎక్సర్సైజ్ షుడ్ బి కొంచెం మోడరేటెడ్ అండ్ కేర్ఫుల్, బట్ నాట్, ఐఎమ్ నాట్ సెయింగ్ వీ షుడ్ అవాయిడ్ ఎక్సర్సైజింగ్, బట్ ఇట్ షుడ్ బి మోడరేటెడ్. ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న. సమ్మర్‌లో మనం మామూలుగా ఏసీలు వాయించి పడేస్తాం. లేకపోతే ఉండడం కష్టం అయిపోయింది ఇప్పుడు. ఎట్లాంటి ఇల్లు అయినా సరే చిన్న ఇళ్ళకి కూడా ఏసీలు ఉంటున్నాయి. సో ఏసీ వల్ల జరిగే నష్టం కూడా కొంత ఉంటుందని చెప్పి మనం వింటున్నాం. ఏ నష్టాలు జరుగుతాయి సార్ ఏసీ వల్ల? బట్ ఇప్పుడు ఎయిర్ కండిషన్ అంటే అమ్మా ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఎ నెసెసిటీ. ఎయిర్ కండిషన్ మనం ఇప్పుడు అవాయిడ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న టెంపరేచర్స్ కానివ్వండి, మన చుట్టూ దాన్ని చూస్తుంటే వీ కెనాట్ అవాయిడ్ ఏసీ. బట్ కాకపోతే ఏంటంటే ఏసీలో వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి క్లీనింగ్ సరిగా ఉండకపోవడం వల్ల, ఎయిర్ నుంచి ఏసీలో నుంచి వచ్చే డస్ట్, ఫంగస్ కొన్నిసార్లు వాటి వల్ల ఎల్డర్లీ పీపుల్లో నిమోనియాస్ అటువంటివి కూడా వస్తాయి. బికాస్ ఎంతోమంది ట్రావెల్లో చూసుంటారు, మీరు ఇనుంటారు, ట్రావెల్లో వస్తున్నారు, ఏసీ బస్సులో కూర్చున్నారు, నెక్స్ట్ డే 2 or 3 days later దే ఆర్ ఫాలింగ్ సిక్. అవును. అంటే ప్రాబ్లీ అది ఎందుకంటే ఆ ఏసీ క్లీనింగ్, ఏసీ ఫిల్టర్స్ క్లీన్ సరిగ్గా ఉండకపోవడము, దాంట్లో ఫంగస్ వచ్చి ఉండడము, పేరుకుపోవడం, ఇవన్నీ ఇష్యూస్ వల్ల కూడా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏసీస్ స్పెషల్లీ ఇన్ ద సమ్మర్స్ ఏంటంటే ఫస్ట్ చేసుకోవాల్సింది ఏసీ ఫిల్టర్స్ షుడ్ బి వెరీ క్లీన్. ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకొని వాడితే బెటర్. అండ్ మినిమైజ్ ద యూస్. అండ్ మినిమైజ్ ద యూస్ అంటే మీరు అనేది టెంపరేచర్ తక్కువ పెట్టుకోవాలంటారా? అంటే తక్కువ అంటే బాగా మరీ లో పెట్టుకోకుండా ఒక 24, 25 పెట్టుకోవడం హెల్దీ అంటారా? లేక అసలు ఏసీ 2 గంటలు ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి మళ్ళీ అంటారా? రూమ్ టెంపరేచర్ ఎప్పుడైనా కూడా 22 నుంచి 25 మధ్యలో మెయింటైన్ చేయడం మంచిదండి. నాట్ ఎక్స్ట్రీమ్లీ 18, 17 అండ్ లోవర్ టెంపరేచర్. ఆ 22 to 25 ambient టెంపరేచర్ మన బాడీకి కూడా యాక్సెప్టబుల్ టెంపరేచర్ అది. సో బిట్వీన్ 22 to 25 ఇస్ ఆల్వేస్ మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.